హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడలపిల్ల సుమన. ఈరోజు మనం యమ్మీ అండ్ టేస్టీ అండ్ ఈజీ చేపల పులుసు చేసుకోబోతున్నాము. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. టేస్టీ యమ్మీ చేపల పులుసు రెడీ అయిపోయింది. ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ చింతపండుని వాటర్లో నానబెట్టుకోవాలి. సో ముందుగా చేపలకి ఒక బాణీ తీసుకోవాలన్నమాట. సో వెడల్పాటి తీసుకుంటే ముక్కలు కదలకుండా నీట్గా ఉంటాయి. సో ఇదైతే తీసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే స్టవ్ మీద పెట్టుకోవాలి. చేపల పులుసులోకి ఆయిల్ ఎక్కువ పడుతుంది. సో ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. నేను 5 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఒక 4 ఉల్లిపాయలు, ఒక 6 to 8 పచ్చిమిరపకాయలు ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి. అండ్ మరి ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకోవద్దు, తీపి వచ్చేస్తుంది. సో మీడియం సైజులో కట్ చేసుకోండి. సో ఇలా ఆయిల్ వేడెక్కగానే వేసుకోండి. అండ్ 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే మనము చింతపండు రసం వేస్తాం కాబట్టి సాల్ట్ కొంచెం ఎక్కువ పడుతుంది అన్నమాట. సో 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ అండ్ కొంచెం టర్మరిక్ యాడ్ చేసుకోండి. అండ్ ముందే యాడ్ చేసుకుంటే ఏంటంటే ఉల్లిపాయలు త్వరగా ఎగిపోతాయి. కానీ మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం చేపల పులుసుకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఇది ట్రెడిషనల్ వే అనమాట. ఫస్ట్ అయితే ఒక ఫుల్ గార్లిక్, వెల్లుల్లిపాయలు మొత్తం వేసుకోవాలి. అండ్ ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలన్నమాట. సో నేను యాడ్ చేస్తున్నా చూడండి. ఒక మొత్తం వెల్లుల్లిపాయలది వేసుకోవాలి. అండ్ 3 to 4 టేబుల్ స్పూన్స్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి. సో నాకు 4 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. సో ఇవి రెండు పేస్ట్ చేసుకోవాలి. కొంచెం వాటర్ పోసి మంచిగా పేస్ట్ చేసుకోవాలి. సో జస్ట్ 1-2 తిప్పులు తిప్పితే అయిపోతుంది అన్నమాట. సో మొత్తం ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి. మొత్తం పేస్ట్ అయిపోవాలి, తుక్కు అయిపోవాలి. ఇదే అన్నమాట మసాలా. దానికి చాలా బాగుంటుంది. కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారు. మీరు అది వేసుకుంటే మీరు అలా ప్రిఫర్ చేయండి. బట్ ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో మొత్తం అంతా నేను ఒక పేస్ట్ లాగా చేసుకుంటున్నాను అనమాట. నాకు అస్సలు కనిపించొద్దు జీలకర్ర కానీ వెల్లుల్లి కానీ అస్సలు కనిపించొద్దు. సో నేను కొంచెం వాటర్ పోర్ చేసి ఇంకా మొత్తం పేస్ట్గా చేస్తున్నాను అనమాట. ఓకే, సో మనకి చేపల పులుసు పేస్ట్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిపోయి ఉంటాయి. సో ఇది దాంట్లో వేసేసుకుందాము. సో లెట్స్ గో. సో ఇట్లా మంచిగా పేస్ట్ లాగా అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని యాడ్ చేసేస్తున్నాను చేపల పులుసులోకి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిన తర్వాత దాంట్లోకి యాడ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఇది మొత్తం కలిపేసుకుందాము. సో ఈ పేస్ట్ని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కలిపేసాము. ఒక 2 to 3 minutes ఉంచితే మొత్తం స్మెల్ అంతా పోతుంది అన్నమాట, పచ్చివాసన పోతుంది. చాలా బాగుంటుంది. ఇలా ఒక 2 to 3 minutes వదిలేసిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు రుచికి సరిపడా కారం వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. ఇది మా చేప కొలత అనమాట. సో 1 kg చేప కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ లేకపోతే 2.5 కూడా వేసుకోవచ్చు. సో నేను 2 to 2.5 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను కారాన్ని. సో మీకు స్పైస్ లెవెల్స్ బట్టి మీరైతే యాడ్ చేసుకోండి. సో ఒక 5 minutes అట్లా వదిలేయండి. మంచిగా ఫ్రాగ్రెన్స్ వస్తుంది. అప్పటి వరకు వదిలేయండి. మనం నానబెట్టుకున్న చింతపండుని పేస్ట్ చేసుకోండి. ఒక రసంలాగా తయారు చేసుకోండి. సో చింతపండు పులుసు చాలా చిక్కగా తయారైంది. సో ఇప్పుడు నేను దీన్ని ఫిల్టర్ చేసుకుంటున్నాను.
మీరు ఫిల్టర్ చేసుకోకపోతే స్కిప్ చేసేయచ్చు. సో ఇప్పుడు ఈ ఫిల్టర్ చేసుకున్నవన్నీ మనం దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఫిల్టర్ చేసి దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు ఫిల్టర్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎందుకంటే నాకు అప్పుడప్పుడు కొంచెం కసకసలాడుతున్నట్టు అనిపిస్తుంది చివరికి వెళ్ళిపోయినప్పుడు. మేబీ చింతపండులో ఏమన్నా ఉంటుందేమో వేస్ట్ అని చెప్పి నేనైతే ఫిల్టర్ చేస్తున్నాను. ఇది వద్దు అనుకుంటే ఇదైతే స్కిప్ చేసేయచ్చు, మీరు డైరెక్ట్గా కూడా చింతపండు పులుసుని వేసుకోవచ్చు. బట్ ఏంటి అంటే మేము చింతపండు పులుసు చిక్కగా ఉండాలి. అది అంత చిక్కగా ఉంటే అంత టేస్ట్ వస్తుంది అనమాట చేపల పులుసు. సో కొంచెం చింతపండు ఎక్కువ పట్టినా సరే వేసుకోండి మీరు. సో మొత్తం చింతపండు పులుసు మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా లాస్ట్లో అయితే నేను లాస్ట్లో ఉన్న పిప్పి అంతా ఇట్లా అనేస్తున్నాను అనమాట. సో ఇది బిగినర్స్కి, ఎవరైతే ఎప్పుడు చేపల పులుసు చేయలేదో వాళ్ళకనమాట ఇది. సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు తిట్టుకోకండి నన్ను, ఏంటి అమ్మాయి ఇట్లా చేస్తుందని చెప్పి. సో ఇది నా స్టైల్ ఆఫ్ చేపల పులుసు. సో ఇప్పుడు మొత్తం వచ్చేసినాయి కాబట్టి సో మొత్తం చింతపండు పులుసు అంతా యాడ్ చేసేస్తున్నాను నేను. లాస్ట్ తుక్కుతో కూడా ఇంక మొత్తం చేస్తాను అనమాట చింతపండు పులుసు. సో మొత్తం వేసేసుకున్నాను. సో ఇలా వదిలేస్తాను అనమాట ఒక 5 to 10 minutes మంచిగా మరిగే వరకు, చిక్కబడే వరకు. సో ఆ పులుసు మరిగేలోపు మనం ఇప్పుడు ఫిష్ని క్లీన్ చేసుకుందాము. సో ఈ చేప పేరు వచ్చేసి శీలావతి, రవ్వ కూడా అంటారు అనమాట. ఇంకేమైనా పేర్లు ఉన్నాయేమో నాకైతే ఐడియా లేదు. సో దీంట్లో కొంచెం సాల్ట్ వేసి నేనైతే మంచిగా క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి లైవ్ ఫిష్. మనకి ఇక్కడ ఎలా అంటే హైదరాబాద్లో ఒక పెద్ద తొట్టు ఉంటుంది, దాంట్లో చేపలన్నీ ఉంటాయి. మనకు కావాల్సిన చేప మనం సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు కట్ చేసి మన ముందు ఇస్తారనమాట. సో అలా తీసుకున్నది ఇది వచ్చేసి కేజీ 280 రూపీస్ తీసుకున్నారు. చాలా కాస్ట్లీ. ఇక్కడ స్టోరేజ్ అయితే దొరకదు కానీ లైవ్ దొరుకుతుంది. మేము ఉండే ఏరియాలో మంచిగా అన్నీ లైవ్ దొరుకుతాయి అనమాట. ఐస్లో అయితే ఏం పెట్టరు. సో అందుకనే ఇంకా కాస్ట్లీ. సో అయినా సరే మేము తీసుకుంటాము. సో ఫ్రెష్గా అప్పటికప్పుడు చేయించుకొని ఇంకా వండుకుంటాం అనమాట కావాల్సినప్పుడు. సో అన్నీ దొరుకుతాయి. సో అదైతే ప్రాబ్లం లేదు. బట్ బిట్ అయితే కాస్ట్. సో మీ దగ్గర ఎంత ఉంటుందో చెప్పండి. శీలావతి కేజీ ఎంత ఉంటుందో. ఇక్కడైతే 280 ఉంది. సో పక్కన చేపల పులుసు కూడా రెడీ అయిపోయింది. సో చూసారు కదా, ఎలా చెప్పొచ్చు అండి రెడీ అయిందని. పైకి ఆయిల్ అండ్ కారం సెపరేట్ అవుతాయి అనమాట, అంటే రెడీ అయినట్టు. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ముక్కల్ని దాంట్లో వేసేసుకోండి. సో నిదానంగా వేసుకోండి, జుమ్ముతుంది మళ్ళీ మీదకి. సో జాగ్రత్తగా వేసుకోండి సెపరేట్గా. సో తలకాయ కూడా మీకు కట్ చేసి ఇచ్చాను మునగాలని చెప్పి. సో ఇంకా అన్నీ వేసుకోండి. చిన్న చేప అనమాట, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇంకొకటి ఏంటి అంటే మెయిన్ థింగ్, ఈ చేపల పులుసుకి మనము అసలు గరిటె పెట్టకూడదు అనమాట. మీకు ఏదైనా కదపాలి అనిపిస్తే ఒక క్లాత్ పట్టుకొని మొత్తం కదుపుకోవాలి, అంతేగాని గరిటె అస్సలు పెట్టద్దు. సో నేనైతే మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని కదుపుకుంటాను, అంతేగాని గరిటె అయితే పెట్టను అనమాట. సో నేను మొత్తం అయితే చేపల పులుసు చేస్తున్నాను, నాకు మార్నింగ్ అండ్ ఈవినింగ్కి. ఇంకొకటి ఏంటి అంటే చేపల పులుసు మార్నింగ్ కంటే లైక్ ఈవినింగ్ చాలా బాగుంటుంది. ఒక 2-3 minutes అట్లా 2-3 hours అట్లా వదిలేసామనుకోండి, ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముక్కకు పులుసు అంతా దిగుతుంది అనమాట. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు క్లాత్తో తిప్పుకుంటాను. సో ఎలా తిప్పుకుంటా చూపిస్తాను నేను. ఇప్పుడు దీన్ని మనము ఒక క్లాత్ తీసుకొని పొడి క్లాత్ తిప్పుకోవాలి. అస్సలు గరిటె అయితే పెట్టదు, గరిటె పెట్టారంటే ముక్క విరిగిపోతుంది అనమాట. సో ఇది చేపల పులుసు చేసే టెక్నిక్. దీని మీద యూజ్ చేశారంటే మీ చేపల పులుసు అద్భుతంగా బ్రహ్మాండంగా వస్తుంది. సో నేను తిప్పేస్తున్నాను, జాగ్రత్తగా చూసుకోండి, వేడివేడిగా ఉన్నాయి కదా పడిపోతున్నాను అనమాట. సో నిదానంగా తిప్పుకోండి. చూడండి, తిప్పితే అంత బాగా అన్నీ కలిసిపోయినాయి. ఇంక ముక్క ఏమి పైకి తేలదు అనమాట, అన్నీ మునిగిపోతే అప్పుడు మొత్తం పులుసు అంతా ముక్కలకి పడుతుంది అనమాట. సో ఇలా మనము ఇప్పుడు అండ్ లాస్ట్లో ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది. సో నేను ఇట్లా స్టవ్ మీద ఒక 10 to 15 minutes వదిలేస్తాను అనమాట, చాలా సిమ్లో పెట్టి. సో అప్పుడు అంతా మంచిగా అన్నీ పడతాయి, చాలా బాగుంటుంది టేస్ట్. సో మనము 10 to 15 minutes తర్వాత వచ్చి చూద్దాం ఎలా ఉందో, ఓకేనా. సో ఇట్లా ఒకటి పెట్టేసి పైన వదిలేసేయండి, ఓకే. ఇప్పుడు రెస్ట్ తీసుకోండి, మీరు ఫోన్ చూసుకుంటారా టీవీ చూస్తారా మీ ఇష్టం. ఓకే బాయ్, లెట్స్ కమ్ ఆఫ్టర్ 15 minutes. 15 minutes అయిపోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర చల్లుకున్నాను. సో కొత్తిమీరతో గార్నిష్ చేయగానే ఆహా, అసలు ఫ్రాగ్రెన్స్ అయితే చాలా బాగా వస్తుంది. చాలా చాలా ఇష్టం చేపల పులుసు. సో మా వారికి కూడా చాలా ఇష్టం అన్నమాట. టేస్టీ యమ్మీ చేపల పులుసు రెడీ అయిపోయింది.
సో వేడి వేడి అన్నంలో చేపల పులుసు వేసుకొని ట్రై చేస్తున్నాను ఎలా ఉంటుందో. ఉప్పు కారం అన్నీ సరిపోయేలా చూస్తున్నాను అనమాట. సూపర్ వచ్చింది, అద్భుతంగా ఉంది. మీరు చేపల పులుసు ఎలా చేస్తారో కింద కమెంట్ చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బాయ్.